తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అమ్మా. ఇప్పుడు మీరు ప్రజావాణిలో ఏం అర్జీ ఇచ్చారు సార్? నేను తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ సపరేట్ చేయాలని చెప్పి అర్జీ చేశానండి. 10 ఏళ్లలో మనకు సపరేట్ చేయలేదు. యాజ్ పర్ యాక్ట్ ప్రకారము స్టేట్ డివైడ్ అయిన తర్వాత తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా సపరేట్ అవ్వాలి, టాలీవుడ్ అనేది డిక్లేర్ అవ్వాలి. కానీ అలా కాకుండా చేసింది కేసీఆర్ ఫ్యామిలీ. వాళ్ళందరూ కలిసి కుమ్మక్కై వాళ్ళు ప్యాకేజ్ తీసుకొని ఆ 4 కుటుంబాల నుంచి ఆ స్టూడియోలు ఏలుతున్నటువంటి వాళ్ళు అన్నపూర్ణ స్టూడియో, శారది స్టూడియో, రామానాయుడు స్టూడియో, మళ్ళీ ఏవైతే స్టూడియోలు ఉన్నాయో ఎన్టీఆర్ స్టూడియో అని, మా ఇంకోటి రాఘవేంద్ర రావు కూడా స్టూడియో పెట్టుకోవడానికి, అంటే లీజ్ తీసుకున్న స్టూడియోలో ఏ విధంగా సినీప్లెక్స్ కట్టాడు ఆయన. ఎవడైనా అడుగుతున్నాడా? అడిగితే మమ్మల్ని ఏమో ధర్నా చేస్తామని అంటే పర్మిషన్ ఇప్పించలేదు. గత ప్రభుత్వము అణచివేసింది మమ్మల్ని. 10 ఏళ్ళు నరకం అనుభవించే విధంగా చేసింది. కాబట్టి రేవంత్ రెడ్డి అన్నగారి మన కొత్త ముఖ్యమంత్రి వర్యులు గారికి నేను అభ్యర్థించేది ఒకటే, తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ సపరేట్ చేయండి అన్నగారు. మాకు స్పెషల్ స్టేటస్ కింద 500 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయండి. ఎఫ్డిసి ద్వారా సినిమాలు తీసుకుంటాము. సినిమాలు తీసే వాళ్లకు 50% సబ్సిడీ కూడా ఇవ్వండి. మా యొక్క కళాకారులు, టెక్నీషియన్స్, ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరూ కలిసిమెలిసి ఇలాగే పనిచేస్తాము, ఇలాగే కలిసిమెలిసి ఉంటాము. కానీ డివైడ్ చేయండి, స్పెషల్ స్టేటస్ మాకు ఇప్పియండి. పేరు తెలంగాణ అనాథ కాదు, తెలంగాణ వాళ్ళకు స్టేట్కి టాలీవుడ్ ఇండస్ట్రీ కావాలి. అది డివైడ్ చేయండి మీరు. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదైతే సంక్షేమ నిధులు వస్తాయో, ఇంకా స్టేట్ సంక్షేమ నిధులు ఏదైతే ఇస్తారో అది మాకు అందలేదు. గత ప్రభుత్వమే తిన్నది. వాళ్ళ నుంచి కక్కియండి. సిబిసిఐడి ఎంక్వైరీ చేయించండి. వాళ్ళ అక్రమ ఆస్తులన్నీ జప్తు చేయండి. 1,00,000 కోట్లు మింగినటువంటి తిమింగలాలను వాళ్ళను బొక్కలు దోయండి. ఆ ఆస్తులన్నీ జప్తు చేసి పేద ప్రజలకు, కళాకారులకు, మాలాంటి వాళ్లకు పంపిణీ చేయండి, పంచివేయండి. అది కోరుతున్నాము మేము. మా తెలంగాణ వాళ్లకు అభయస్థంలో చేకూర్చలేదు. తెలంగాణ ఆర్టిస్టులకు ఏమిస్తారని చెప్పి మీరు ఏమి ఇవ్వలేదు. ఎవరిస్తారండి మాకు ఆసరా, భద్రత ఎవరిస్తారు? మరి ఈ ప్రభుత్వమైనా కళ్ళు తెరిచి మమ్మల్ని ఆదుకుంటుందా? లేకపోతే ఇది ఆందోళన తీవ్రతరం చేస్తాము. జనవరి 18 నాడు డిఐజీ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నవరం కాంగ్రెస్ తరపు నుంచే నేను 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశాను, ఒకసారి ఎంపీగా పోటీ చేశాను మల్కాజ్గిరి నుంచి, డికేఆర్ దిలీప్ కుమార్ రాథోడ్. అయితే నేను ఒకటే కోరుకుంటున్నా, అన్నగారు మీరు మా పొట్ట మీద కొట్టినటువంటి ఆ కేసీఆర్ కుటుంబాన్ని తక్షణమే సిబిసిఐడి, ఆ తలసాని యాదవ్ మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేయించండి, అన్నీ కక్కించండి. మీరు అన్నట్టుగా మీరు ఏ విధంగా అయితే మీరు మమ్మల్ని ఏ విధంగా ఒప్పించి సీఎం అయ్యారో ఆ విధంగా ఆ మాట మీద నిలబడండి. 1,00,000 కోట్లు మింగారు, అవన్నీ బయటికి తీయండి. మీరు నోరు మూసుకోకండి. ఇంకోసారి ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇవ్వకుండా ఏదో ప్యాకేజ్ ఇస్తాం సార్, ఇది వద్దు సార్ అని చెప్పి మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎవరైనా వచ్చి మీకు శుభాకాంక్షలు తెలియజేసిందండి? ఎంత ద్రోహం అండి, ఎంత అన్యాయం అండి, ఎంత అసంస్కారము మీరు ఒకసారి గ్రహించండి. మాకు ఇన్సల్ట్ జరిగింది, మీకు కాదు. మాకు తీవ్రమైన ఇన్సల్ట్ జరిగింది. అందుకే ఇప్పుడు చిరంజీవి వాళ్ళు, నాగార్జున కేసీఆర్ని కలవడం వెళ్ళిపోవడం జరిగింది. కేసీఆర్ని కలవడం జరిగింది. ఎందుకు? అయ్యో మేము మీకు ప్యాకేజ్ ఇచ్చాము, ఇప్పుడు ఎట్లా, మా పరిస్థితి ఎట్లా అని అడగడం జరిగింది. మరి ఇది మీరు తీవ్రతరంగా ఆలోచన చేసి మమ్మల్ని తక్షణమే ఆదుకునే ప్రోగ్రాం చేస్తారా, లేకపోతే వాళ్ళలాగానే మీరు బిహేవ్ చేస్తారా అనేది మీరు ఆలోచించాలి. నేను డికేఆర్ దిలీప్ కుమార్ రాథోడ్, తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ సాధన సమితి ప్రెసిడెంట్.